హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. నేను చికెన్ పికిల్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను క్లీన్ చేసేసి. మసాలా ఐటమ్స్: లవంగాలు ఒక 10, ఇలాచి ఒక 6, దాల్చిన చెక్క ఒక 2 ఇంచీలు తీసుకున్నాను, ఒకటి అనాస పువ్వు ఒకటి తీసుకున్నాను, ధనియాలు 2 స్పూన్లు, ఆవాలు మెంతులు కలిపి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అవి బాగా రోస్ట్ చేశాను. ఇలా రోస్ట్ అయిందనమాట. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని అందులో చికెన్ వేసుకున్నాను. అందులో వాటర్ మొత్తం డ్రై అవ్వాలన్నమాట పూర్తిగా. కానీ థిక్గా ఉండే నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి, ఎందుకంటే అదైతే అడుగు అంటుకోదని పోవడం ఏమీ ఉండదు. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఈ చికెన్ అనేది ఒక బౌల్లోకి తీసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అందులో వేసుకొని బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. అలా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కంపల్సరిగా. ఇందాక మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా స్పైసీ ఐటమ్స్, అవన్నీ మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ఆయిల్లో చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇలా ఫ్రై అయింది, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ చికెన్ అనేది ఒక బౌల్లోకి తీసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, అందులో 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడే అది ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అదొక 10 మినిట్స్ పట్టింది నాకు. ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత చికెన్ బౌల్లోకి తీసుకున్నాను కదా, ఆ చికెన్ అనేది మళ్ళీ ఇందులో కలుపుకున్నాను. ఇది ఒక 2 మినిట్సే కలిపాను, మిక్స్ చేశాను అనమాట. ఇది ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇందాక పౌడర్ చేసుకున్న మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. వేసి మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజ్ గల నిమ్మకాయలు 10 నిమ్మకాయలు రసం తీసుకున్నాను ఒక బౌల్లోకి. అది ఇందులో మిక్స్ చేశాను. మిక్స్ చేసేసిన తర్వాత పూర్తిగా కలిపేసుకున్నాను. నేనైతే టేస్ట్ చేయలేదు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిన్నారు, చాలా బాగుందన్నారు. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది పూర్తిగా ఇంకా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను. నాకు ఆ 2 బాటిల్స్లోకే వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. ఇదే నేను చేసిన చికెన్ పికిల్. కాకపోతే 1 వీక్ తర్వాత తినండి, పీస్ కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు తింటే మాత్రం గట్టిగా ఉంటుంది. అందరూ 2 డేస్ అంటారు కానీ కాదు, 1 వీక్ పడుతుంది. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.